రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్ల సహకారంతో ఒక కొత్త కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు నిన్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. అనంతపురం జిల్లాలో 3 చోట్ల ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 1 తాడిపత్రి, 2 నార్పల, 3 రాయదుర్గం. అనంతపురం జిల్లాలో ఈ 3 చోట్ల రైసు మిల్లు యజమానుల సహకారం, నాణ్యమైన బియ్యం, పీపీటీ రకం బియ్యం కిలో 50 రూపాయల చొప్పున అందుబాటులో ఉండే ధరతో ఒక్కొక్క రేషన్ కార్డుదారులకు 10 కిలోల వంతున పంపిణీ చేస్తా ఉన్నాం. ఈ రాయదుర్గంలో 100 క్వింటాల్లో తొలి దశలో ప్రజలకు ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయి. దానికి కనేకల్లులో ఉండే రైస్ మిల్ యజమానులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. బయట మార్కెట్లో 62 రూపాయలు కేజీ పలికే బియ్యం ఇక్కడ 50 రూపాయలకే ఇస్తా ఉన్నాం. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీనికి ప్రత్యేకంగా ఒక యాప్ రూపొందించారు. అందులో వినియోగదారుల వివరాలన్నీ నమోదు చేసుకున్న తర్వాత ఒక్కొక్క కార్డుకు 10 కేజీలు బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వానికి సహకరిస్తున్న రైస్ మిల్ యజమానులందరికీ కూడా ప్రభుత్వం తరఫున అట్లాగే ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు పేద మధ్యతరగతి కుటుంబాల కోసం చేస్తున్న ఈ మంచి కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.